హలో ఫ్రెండ్స్, శ్రీరామనవమి అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది చల్లటి పానకం, వడపప్పు, సీతారాముల కళ్యాణం. చిన్నప్పటి నుండి రామాయణం వింటూనే పెరిగాం. రాముడు దేవుడు అని దండం పెట్టుకుంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించారా? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముడు తన భార్యను రావణాసురుడు ఎత్తుకుపోతే ఒక సామాన్య మానవుడిలా చెట్లను పుట్టలను అడుగుతూ ఎందుకు అంతలా ఏడ్చాడు? తనకు తెలియదా సీత ఎక్కడుందో? అంతటి పరాక్రమశాలి అయిన రాముడు వాలిని ఎదురుగా నిలబడి చంపకుండా ఒక చెట్టుచాటున దాక్కుని ఎందుకు బాణం వేశాడు? ఒక దేవుడు అలా దొంగచాటుగా ఎందుకు దెబ్బగొట్టాడు? ఇవన్నీ పక్కన పెడితే ఎంతో కష్టపడి సముద్రం మీద వారధి కట్టి రావణుడిని చంపి సీతమ్మను తెచ్చుకున్న రాముడు మళ్లీ అగ్నిపరీక్ష ఎందుకు పెట్టాడు? సరే, అగ్నిపరీక్షలో సీతమ్మ పవిత్రురాలు అని తేలిపోయింది కదా. మరి అయోధ్యకు వచ్చాక ఎవరో ఒక సామాన్య చాకలివాడు ఏదో అన్నాడని నిండు చూలాలు అని కూడా చూడకుండా తన ప్రాణానికి ప్రాణమైన భార్యను అడవులపాలు ఎందుకు చేశాడు? దేవుడు ఇలా చేస్తాడా? అసలు రాముడు దేవుడా, లేక ఎన్నో తప్పులు చేసిన ఒక సగటు మనిషా? ఈ ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడు మీ మదిలో మెదిలే ఉంటాయి కదా. ఈరోజు మనం వాల్మీకి రాసిన అసలు రామాయణంలోకి వెళ్దాం. టీవీ సీరియల్స్లో, సినిమాల్లో మనకు చూపించని, ఎవరికీ పెద్దగా పరిచయం లేని మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ ఈరోజు మాట్లాడుకుందాం. రామాయణం కేవలం ఒక కథ కాదు, మనకు బ్రతకడం నేర్పించే ఒక మాన్యువల్. ఈ వీడియో పూర్తయ్యేసరికి రాముడి మీద, రామాయణం మీద మీకున్న ప్రతి డౌట్కి లాజికల్ అండ్ సైంటిఫిక్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ డైవ్ ఇన్ టు ద రియల్ స్టోరీ ఆఫ్ ద గ్రేట్ ఎపిక్ రామాయణ. రాముడి జననం వెనుక ఎవ్వరికీ తెలియని రహస్యాలు. రామాయణం అనగానే మనకు దశరథుడు, ఆయనకు 3 భార్యలు, 4 కొడుకులు, ఇది మాత్రమే తెలుసు. కానీ రాముడి కంటే ముందు దశరథుడికి ఒక కూతురు కూడా ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, రాముడి అక్క పేరు శాంత. దశరథుడికి, కౌసల్యకి పుట్టిన మొదటి సంతానం శాంత. ఆవిడ పుట్టిన తరువాత ఎన్నో ఏళ్ల వరకు దశరథుడికి పిల్లలు పుట్టలేదు. అప్పటికే అంగరాజ్యపు రాజు అయిన రోమపాదుడికి పిల్లలు లేకపోవడంతో, దశరథుడికి ప్రాణమిత్రుడు కావడంతో శాంతను దత్తత తీసుకుంటాడు. ఆ శాంతమ్మే లేకపోతే ఈరోజు రామాయణమే లేదు. ఎందుకంటే శాంత వివాహం చేసుకున్న ఋష్యశృంగ మహాముని వల్లే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయగలిగాడు. ఆ యాగం ఫలంగానే రాముడు జన్మించాడు. అంటే తమ్ముడి జననం వెనుక ఒక అక్క చేసిన త్యాగం దాగి ఉందన్నమాట. ఇక రాముడు దేవుడా, లేక నిజంగా ఈ భూమి మీద పుట్టిన మనిషా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మహర్షి వాల్మీకి రామాయణంలో రాముడి జననం గురించి రాస్తూ ఆయన ఏ ముహూర్తంలో పుట్టాడు, అప్పుడు గ్రహాల స్థానాలేంటి అనేది పక్కాగా రాశారు. చైత్రమాసం, శుక్లపక్షం, నవమి తిథి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు రాముడు పుట్టాడని వాల్మీకి స్పష్టంగా రాశారు. నేటి ఆధునిక కాలంలో పుష్కర్ భట్నాగర్ అనే ఒక రీసెర్చర్ వాల్మీకి చెప్పిన ఈ ఆస్ట్రనామికల్ డేటాని సాఫ్ట్వేర్లో వేసి చూస్తే క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం జనవరి 10వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఆ గ్రహస్థితులు ఏర్పడ్డాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అంటే రాముడు కేవలం మన నమ్మకం కాదు, మన దేశపు చరిత్ర. కానీ రాముడికి మానవ రూపం ఎందుకు? దేవుడు దేవుళ్లాగే వచ్చి రావణుణ్ణి చంపొచ్చు కదా. అక్కడే ఉండి అసలు ట్విస్ట్. రావణాసురుడు బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసి దేవతలు, గంధర్వులు, రాక్షసులు, జంతువుల వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఆ వరం అడిగేటప్పుడు మనుషులంటే ఉన్న చులకన భావంతో మనిషి వల్ల నాకు ఎలాంటి ప్రమాదం లేదు, వాళ్లు నా ముందొక లెక్క కాదు అనుకున్నాడు. ఆ ఒక్క లూప్ హోల్ని వాడుకునే విష్ణుమూర్తి ఒక సాధారణ మనిషిగా దశరథుడి ఇంట జన్మించాడు. అందుకే రాముడు ఎంత దేవుడైనా సరే రామాయణం మొత్తం తనని తానొక సామాన్య మనిషిలాగానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు. మనిషికి వచ్చే కష్టాలు, కోపం, బాధ, కన్నీళ్లు అన్నీ అనుభవించాడు. మనిషి తన పరిమితుల్లో ఉంటూనే ధర్మాన్ని ఎలా కాపాడాలో చేసి చూపించాడు. అరణ్యవాసంలో దాగిన లాజిక్స్, మాయా సీత రహస్యం. రాముడి పట్టాభిషేకం జరగాల్సిన ముందు రోజు రాత్రి కైకేయి దశరథుణ్ణి 2 వరాలడుగుతుంది. 1 భరతుడికి పట్టాభిషేకం, 2 రాముడికి 14 ఏళ్ల అరణ్యవాసం. ఇక్కడ అందరికీ వచ్చే కామన్ డౌట్, 14 ఏళ్లే ఎందుకు? 10 ఏళ్లు అడగచ్చు కదా, లేదా 15 ఏళ్లు అడగచ్చు కదా. కైకేయి తెలివితేటలు అక్కడే ఉన్నాయి. త్రేతాయుగంలో ఉన్న రాజనీతి ధర్మం ప్రకారం
ఎవరైనా ఒక రాజు లేదా యువరాజు వరుసగా 14 ఏళ్లపాటు రాజ్యానికి దూరంగా ఉంటే అతనికి ఆ రాజ్యం మీద ఉన్న హక్కులు పూర్తిగా పోతాయి. ఆ తర్వాత అతనికి రాజయ్యే అర్హత ఉండదు. రాముడు 14 ఏళ్లు అడవిలో ఉంటే భరతుడికి రాజ్యాధికారం పర్మనెంట్గా దక్కుతుంది అన్నది కైకేయి ప్లాన్. ఇక అరణ్యవాసంలో జరిగిన ఇంకో అద్భుతం ఎవరికీ అంతగా తెలియదు. రాముడు అడవికి వెళ్తున్నప్పుడు లక్ష్మణుడు తన భార్య ఊర్మిళను అయోధ్యలోనే వదిలేసి రాముడికి సేవ చేయడానికి వస్తాడు. 14 ఏళ్లపాటు తన అన్నకు రాత్రీపగలు కాపలా కాయాలి కాబట్టి లక్ష్మణుడు నిద్రదేవిని ప్రార్థించి తన 14 ఏళ్ల నిద్రను తన భార్య ఊర్మిళకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే అరణ్యవాసంలో లక్ష్మణుడు 14 ఏళ్లు ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు. ఆ త్యాగం ఊర్మిళది. కాని రామాయణంలో అసలు సిసలైన సీక్రెట్ ఇప్పుడు చెప్తాను వినండి. రావణాసురుడు అపహరించింది అసలు సీతను కానే కాదు. అవును, మీరు విన్నది నిజమే. స్కందపురాణం మరియు కూర్మపురాణాల ప్రకారం అరణ్యవాసంలో ఉన్నప్పుడు ముందే జరగబోయేది తెలిసిన రాముడు అగ్నిదేవుణ్ణి పిలిచి అసలైన సీతాదేవిని అగ్నిలోకి పంపి ఆ స్థానంలో అచ్చం సీతమ్మలాగా ఉండే మాయాసీతను సృష్టిస్తాడు. అంటే బంగారులేడి కోసం రాముడు వెళ్ళినప్పుడు రావణుడు వచ్చి తీసుకెళ్ళింది ఈ మాయాసీతనే. లంకలో అశోకవనంలో ఇన్ని నెలలు కష్టాలు పడింది కూడా ఈ మాయాసీతనే. ఈ నిజం తెలియక మనం రాముడు తన భార్యను కాపాడుకోలేకపోయాడు అనుకుంటాం. కాని ఒక సామాన్య మనిషి పాత్రలో జీవిస్తున్న రాముడు అసలు సీత అగ్నిలో భద్రంగా ఉందన్న విషయం ఎవరికీ తెలియనివ్వకుండా తన భార్య దూరమైందన్న బాధను నటిస్తూ ఒక మనిషి ఏడుస్తున్నట్లుగా చెట్లను పక్షులను అడిగాడు. ఇదంతా శివుడికి బ్రహ్మకి రాముడికి మధ్య ఉన్న ఒక డివైన్ సీక్రెట్. ఆ మాయాసీతే లేకపోతే రావణుడికి మరణం రాదు, రామాయణమే లేదు. వివాదాలు, వాలివధ, అగ్నిపరీక్షల వెనుకున్న అసలు కారణాలు. ఇక రామాయణంలో రాముడి మీద అందరూ వేసే అతిపెద్ద నిందలు 3. 1 వాలిని చాటు నుండి చంపడం, 2 అగ్నిపరీక్ష, 3 నిండు చూలాలు అయిన సీతను అడవులకు పంపడం. మొదట వాలివధ విషయానికి వద్దాం. రాముడు చెట్టు చాటు నుండే బాణం ఎందుకు వేయాల్సి వచ్చింది? వాలికి ఉన్న వరం ఏంటంటే అతడి ఎదురుగా ఎవరు నిలబడి యుద్ధం చేసినా వాళ్లలో ఉన్న సగం బలం వాలికొచ్చేస్తుంది. రాముడు ఎదురుగా వెళితే రాముడి సగం బలం వాలికి వెళ్ళిపోతుంది కదా అని చాటు నుండి చంపాడా? కాదు, అది అసలు కారణం కాదు. వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్యను బలవంతంగా లాక్కున్నాడు. ఒక మనిషిలాగా ప్రవర్తించాల్సిన వాలి జంతు లక్షణాలతో ప్రవర్తించాడు. ఒక వేటగాడు అడవిలో జంతువును వేటాడేటప్పుడు ఎదురుగా వెళ్లి వార్నింగ్ ఇచ్చి వేటాడాడు, చాటు నుండే బాణం వేస్తాడు. వాలి జంతు ప్రవృత్తిని చూపించాడు కాబట్టి రాముడు క్షత్రియ ధర్మం ప్రకారం ఒక మృగాన్ని ఎలా వేటాడాలో అలా చెట్టుచాటు నుండి వేటాడాడు. ఇక రెండవది అగ్నిపరీక్ష. రావణుడిని చంపాక సీతమ్మను అందరి ముందు అగ్నిలోకి దూకమంటాడు రాముడు. ఇది వినగానే చాలామందికి కోపం వస్తుంది. ఒక దేవుడై ఉండి భార్యను అలా అనుమానిస్తాడా అని. కాని మనం పార్ట్ 2లో మాట్లాడుకున్నాం, గుర్తుందా? లంకలో ఉన్నది అసలు సీత కాదు, మాయా సీత అని. రాముడికి కావాల్సింది అగ్నిదేవుడి దగ్గర భద్రంగా ఉన్న అసలు సీత. అందుకోసమే అగ్నిపరీక్ష పేరుతో ఆ మాయాసీతను అగ్నిలోకి పంపి అందులో నుండి తన అసలైన భార్య అయిన సీతాదేవిని స్వీకరించాడు. అగ్నిపరీక్ష వెనుకున్న సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ లాజిక్ ఇదే. ఇక ఫైనల్ డౌట్. అయోధ్యకు వచ్చాక చాకలివాడి మాట విని సీతను అడవికి ఎందుకు పంపాడు? ఇక్కడే మనం రాముణ్ణి దేవుడిగా కాకుండా ఒక ఆదర్శవంతమైన రాజుగా చూడాలి. రాజు అనేవాడికి స్వార్థం ఉండకూడదు. రాజ్యంలోని ప్రజలందరి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. తన ప్రజలలో ఒక్కరికి తన మీద నమ్మకం పోయినా అది రామరాజ్యం అనిపించుకోదు. ఒక భర్తగా రాముడికి తెలుసు సీత పవిత్రురాలు అని. కాని ఒక రాజుగా ప్రజల వేలెత్తి చూపుల నుండి రాజధర్మాన్ని కాపాడడం కోసం గుండెను రాయి చేసుకుని తన ప్రాణానికి ప్రాణమైన సీతమ్మను అడవికి పంపాడు. సీత అడవికి వెళ్ళింది కాని రాముడు ఇంకో పెళ్లి చేసుకోలేదే. అశ్వమేధయాగం చేస్తున్నప్పుడు పక్కన భార్య ఉండాలి అని పండితులు చెప్తే సీతమ్మలాంటి ఒక బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకుని యాగం చేశాడు తప్ప వేరొక స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అది రాముడికి సీత మీద ఉన్న ప్రేమ. త్యాగం చేసింది సీతమ్మ మాత్రమే కాదు, ఒక భర్తగా తన వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని త్యాగం చేసి ఒంటరిగా ఉండిపోయిన గొప్ప ప్రేమికుడు శ్రీరాముడు. ఇది శ్రీరాముడి చరిత్ర. రాముడు అంటే కేవలం ఒక గుడిలో ఉండే దేవుడు కాదు. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో నేర్పించే వ్యక్తిత్వం, ఇచ్చిన మాట కోసం నిలబడే తత్వం, ధర్మం కోసం సొంత సంతోషాన్ని సైతం త్యాగం చేసే గొప్ప రాజనీతి. ఈ శ్రీరామనవమికి మనం పానకం తాగడంతో పాటు రాముడి క్యారెక్టర్లోని ఈ గొప్ప విషయాలను కూడా మన జీవితంలో అప్లై చేద్దాం. ఈ కథలో మీకు తెలియని, మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి మిస్టరీ మరియు హిస్టారికల్ విషయాల కోసం ఎస్ఆర్ మిస్టరీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్.